వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. కులాలకు మతాలకు అతీతంగా టీడీపీ పార్టీ నడుస్తుందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ముస్లిం మైనారిటీలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం మైనారిటీలకు అండగా ఎన్డీఏ కూటమి ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ముస్లింల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అలాగే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. చాలా మిమ్మల్ని చూస్తే ఒక సంతోషం, ఒక ఆనందం. నేను 40 ఏళ్ళు చేసినటువంటి పనులు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే దేశంలో ఏ రాష్ట్రంలో చేయనన్ని పనులు నేను చేశాను. అది నేను గర్వంగా చెప్పగలుగుతున్న చరిత్ర ఒక్కసారి మీరు ఆలోచించాలి. అది కూడా నేను ఉన్నప్పుడు 95 2004లో ఆ రోజు వాజ్పేయి గారి నాయకత్వంలో బీజేపీలో ఉన్నా, నేను అలయన్స్లో ఉన్నా, ఎక్కడ కూడా నేను వెనకాడలేదు. మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు హైదరాబాద్ నగరం ఒకప్పుడు కమ్యూనల్ వైలెన్స్ ఉండేది, అభద్రతా భావం ఉండేది. అలాంటిది కమ్యూనల్ వైలెన్స్ లేకుండా చేసి మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ, కాపాడిన వ్యక్తి నేను. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అక్కడి నుంచి డెవలప్మెంట్ మీరు ఒకసారి చూస్తే, ఎప్పుడైతే నేను ఓల్డ్ సిటీ ఒకప్పుడు డెవలప్మెంట్కు నోచుకునేది కాదు, ఎప్పుడైతే హైదరాబాద్ సిటీ ఐటీ వచ్చిందో, ఏదైతే ఓల్డ్ సిటీ పక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందో, అప్పుడు డెవలప్మెంట్ హైదరాబాద్లో మీరు చూస్తే ఇప్పుడు ఎక్కువ బెనిఫిట్ అయిన వాళ్ళలో ముస్లిమ్స్ 35 to 40% ఉన్నారంటే అది నేను చూపించిన విషయం. ఆ రోజు హైదరాబాద్ని కానీ నేను డెవలప్ చేయకపోయి ఉంటే ఈరోజు ముస్లిమ్స్కి అంత అభివృద్ధి వచ్చేది కాదు. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకి ఎంపవర్ చేయాలి, ఆర్థికంగా మీ మనోభావాలు కాపాడాలని నా ప్రగాఢమైనటువంటి కమిట్మెంట్. మీరేం చేశారు? అబ్దుల్ సలీంని నంద్యాలలో అబ్దుల్ సలాంని ఏం చేశారు? ఏంటి భయంకరమైన వాతావరణం? మీరు ఎవరైనా మానవ ప్రపంచం ఆమోదిస్తుందా? ఒక దొంగగా ముద్రేసి భయపెడితే వేధించి 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 పోలీసులు భయపెట్టి నువ్వేదో చనిపోవాలనుకుంటున్నావు, లేకుంటే ఏదో చేయాలనుకుంటున్నావు, నువ్వు సచ్చినా నీ భార్యను వదిలిపెట్టమని చెప్పి బెదిరిస్తే భార్యాభర్త ఆలోచించుకొని ఇంకా మనం బతకలేము, ఇద్దరం చనిపోతామని, అదే సమయంలో మళ్ళీ ఆలోచించి మనం ఇద్దరం చనిపోతే ఈ పిల్లలు అనాథలు అవుతారు, వాళ్ళు బతుకేంటని ఆలోచించి నలుగురు కలిసి, మీరు ఎప్పుడన్నా ఊహించారా? కనీసం కలగన్నారా? ఇంత ఘోరంగా రైల్వే ట్రాక్ దగ్గరికి పిల్లల్ని చేసి కట్టేసి ఇద్దరు రైలు కింద పెట్టి బలవంత మరణం చేసుకున్నారంటే కెన్ యు ఇమాజిన్? నా మైనారిటీ అంటున్నాడు కదా. ఎప్పుడైనా ఆ ఇంటికి పోయి పరామర్శించాడు వాళ్ళ బంధువుని? ఒక్క మాట చెప్పాడా? తప్పు జరిగింది చెప్పాడా? ఎంక్వైరీ చేశాడా? యాక్షన్ తీసుకున్నాడా? అంటే మైనారిటీ ఇంత క్రూరంగా చంపేస్తే నీకు బాధ్యత లేదా? నీకు ఓటేసారు, ఇప్పుడు కూడా చెప్పారు సపోర్ట్ చేస్తాం 2019 అని. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళనే అడ్డంగా అన్యాయం చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే పొగడతాడో నా మైనారిటీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటాడో ఫస్ట్ వాళ్ళ మీద టార్గెట్ పెడతాడు. చెప్పేదానికి చేసేదానికి పొంతనే లేదు. రెండో విషయం మీరు ఒక్కసారి చూడండి, 107 కేసులు పెట్టారు. జరిగే దౌర్జన్యం జరిగే, మైనారిటీస్ పైన దాడులు జరిగాయి. రెండేది చూస్తే చాలా బాధేస్తుంది. పలమనేది మైనారిటీ బాలిక మిస్బా, బాగా చదువుకోవాలన్న అమ్మాయి కోరిక, ఫస్ట్ ర్యాంక్ రావాలని. ఫస్ట్ ర్యాంక్ రావడం కోసం ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయిని వేధించి వేధించి వైసీపీ నాయకుడు కూతురికి ఫస్ట్ ర్యాంక్ రావాలనుకుంటే ఆ అమ్మాయిని వేధించారు. ఫైనల్గా ఆ అమ్మాయి ఒకటే నిర్ణయం చేసుకుంది, నాకు ఒక ఆశయం ఉంది, మా తల్లిదండ్రులకి ఆనందం కలిగించాలనుకున్నా, ఇప్పుడు నా ఆశయాన్ని వమ్ము చేశారు, నేను చదవలేను అని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. మెరిట్లో ఉండే అమ్మాయి వైసీపీ నాయకుల కోసం, వాళ్ళ కష్టాలు పెట్టిన విధానం కోసం జీవితాన్ని
వదులుకునే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్న నర్సరావుపేటలో వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడాలని నడి రోడ్లో కిరాతకంగా చంపేశారు. అంటే ఆయన చేసిన తప్పు ఆ వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడమే. అలాంటి సంఘటన జరిగితే దానిపైన స్పందించే పరిస్థితులు లేడు. సత్తెనపల్లిలో లాక్డౌన్ సమయంలో మీరు చూశారు, షేక్ ఇబ్రహీంని కొట్టి చంపేశారు. మామూలు కూడా అంటే ఏమీ మాట్లాడలేదు, దారిలో పోతా ఉంటే కొట్టి చంపేశారు. అది కూడా చూసాం మనం. ఇంకొక పక్కన చూస్తే మొన్నే నందికొట్కూరు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నందికొట్కూరులో ఏం జరిగింది? రాత్రిలో నమాం చేసి ఒక మహిళ వస్తూ ఉంటే వీళ్ళ దౌర్జన్యం బుర్కా తీసి దొంగ కింద ముద్రేసి అవమానిస్తే ఇంటికి పోయి చెప్తే 10 మంది మైనారిటీ సోదరులు వచ్చి అన్యాయంగా దాన్ని అడిగితే వాళ్ళు కొడతారా మీరు చెప్తూ? ఏంటి మీ అరాచకం? ఏంటి మీ దౌర్జన్యం? ఎవరు చేశారు? మామూలు వ్యక్తులు కాదు, వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులే చేశారు. శ్రీనివాసులు రెడ్డి అనేవాడు నందికొట్కూరులో చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే మీ అందరినీ కోరేది ఏంటంటే, మీలో కూడా మంచిని మంచిగా చెడును చెడుగా ఖండించే మనస్తత్వం మీ మతంలో ఇస్లాంలోనే చాలా స్పష్టంగా ఉంది. కనీసం నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఇవన్నీ జరుగుతాయి, మీకు శక్తి ఉంటే పూర్తిగా ఆపాలి. ఆపలేనప్పుడు కనీసం తప్పని మీ నోటి ద్వారా ఖండించాలి. అది కూడా చేయలేకపోతే మూడోది కనీసం మనసులో పెట్టుకొని యాక్ట్ అన్నది చేయాలి. వచ్చింది మీరు చేయకపోతే మనకు న్యాయం జరగదు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను మీకు అండగా ఉంటా. నేను అండగా ఉంటానని మాటలు చెప్పడం కాదు, అండగా ఉంటానని నిరూపించుకున్నాను. దట్ ఈజ్ మై బ్రాండ్. ఒకరోజు బ్రాండ్ కాదు ఇది. సమైక్య ఆంధ్రప్రదేశ్ నిరూపించుకున్నా, నవ్య ఆంధ్రప్రదేశ్ నిరూపించుకున్నా. నేను చాలాసార్లు చెప్పాను, నాకు హిందువులు ముస్లింలు కూడా 2 కళ్ళు, ఇద్దరిని 2 కళ్ళు కాపాడుకుంటా అని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కూడా మీ అందరికీ హామీ ఇస్తున్న 4% రిజర్వేషన్లు కాపాడుకుంటాం, ప్రత్యేకమైన బడ్జెట్ పెడతాం. 5 ఏళ్ళు నేను అడుగుతున్నా, ఒక్క పని చేశాడా మీకు? ఎక్కడైనా ఒకే ఒక పని మీరు చెప్పండి, ఈ పని చేశారు కదా సార్ అని చెప్పండి. మీరు వాళ్ళ ఏమా ఏది చేయడు. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ ఏంటంటే, అందరిలో ఆవేశం ఉంది. మీరు ఇది కాదు, మైనారిటీస్కి చేయకపోతే పోయాడు కానీ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. రాష్ట్రం ఒక భయం గుప్పిట్లో ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. కడాను నన్ను కూడా అరెస్ట్ చేశాడంటే ఏమాత్రం రీజన్ లేకుండా మీ నంద్యాల నుంచి ఏం రీజన్ చెప్పమన్నా నేను ఆ ఆఫీసర్ నేను ఒకటే అడిగాను, ఓకే నన్ను అరెస్ట్ చేస్తా అన్నారు, దేంటి కారణం చెప్పాను. ముందు అరెస్ట్ చేస్తాం, తర్వాత కారణం చెప్తాం. నాలాంటి వాడికి అది ఉంటే మీకేముంటుంది? ఇంకా ఇప్పుడు కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు. ఆ చట్టం ఏంటంటే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తెచ్చుకున్నాడు. మీ భూమి మీది కాదు, అది జగన్ది. ఆయన ఇస్తే పర్మిషన్ ఇస్తే మనం అమ్ముకుంటాం, పర్మిషన్ ఇవ్వకపోతే దాన్ని అమ్ముకునే పరిస్థితి కూడా లేదు. చాలా ప్రమాదకరమైన యాక్ట్. ఈ చట్టం వస్తే మాత్రం ఈ దేశంలో ఎవ్వడికి స్వేచ్ఛ లేదు, ఆస్తి హక్కు లేదు. అన్నీ కూడా జగన్ యొక్క దయాదాక్షిణ్యం. ఇంకా అక్కడి నుంచి మనల్ని ఆడిస్తూ ఉంటాడు. ఆడిస్తే మనం ఆడాలి. సొంత ఇంట్లో మీరు చూశారు, గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ తల్లి ఆయనతో ఉందా? వాళ్ళ బంధువులు ఆయనతో ఉన్నారా? చెల్లెలు ఆయనతో ఉందా? బాబాయిని చంపితే న్యాయం చేశాడా? చంపిన వాళ్ళతో కలిశాడా లేదా? దానిపైన నారాసుర రక్త చరిత్ర, అబద్ధాలు చెప్పడంలో మళ్ళా దిట్ట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏమీ చేయడు, ముద్దులు పెడతాడు, తర్వాత పిడి గుద్దులు కొడతాడు. ఎక్కడ చూసినా బాధుడే బాధుడు. ఏంటంటే వాళ్ళ మీద కేసులే కేసులు, అడిగిన వాడి మీద కేసులు, యథేచ్ఛగా దోపిడీ, శాండ్లో దోపిడీ. మీ ఆస్తులవి గుర్తుపెట్టుకోండి, ప్రజల ఆస్తులు. ఇసుక, మద్యం, లేకపోతే మట్టి, లేకపోతే భూమి,
భూగర్భ ఖనిజ సంపద. ఇంత దుర్మార్గం నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. ఎవరన్నా వస్తారని కూడా నేను కల్లో కూడా కనలేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి వచ్చాడు. ఇతనుంటే మీ భవిష్యత్తు నా భవిష్యత్తే కాదు, మన పిల్లల భవిష్యత్తు, ఇప్పుండే పిల్లలే కాదు పుట్టబోయే పిల్లలకు కూడా భవిష్యత్తు ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.